కొండను పిండి చేసే ఈ కొండపిండాకు మనం రసంలో తాగాలంటే చాలా మందికి అస్సలు ఇష్టపెట్టుకోరు. అలా తాగలేని వాళ్ళు ఇలా చక్కగా కర్రీని ప్రిపేర్ చేసుకొని ఇలా వండుకొని తింటే వాళ్ళ కిడ్నీలో రాళ్ళు అనేది ఈజీగా కరిగిపోతాయండి. అలాగే వాళ్ళకి 8 mm వరకు ఉంటే సైజు 8 mm కిడ్నీలో స్టోన్స్ అనేది 8 mm వరకు ఉంటే వాళ్ళకి ఈజీగా కరిగిపోతాయండి. ఇదైతే 100% ఔషధం అనమాట. ఈ కొండపిండాకు వచ్చేసి నేను పెసరపప్పు వేసి వండుకున్నాను. చూసారా ఎంత బాగుందంటే చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంది కర్రీ అనేది. ఈ కొండపిండాకు అయితే ఇది మా సైట్ లో పక్క సైట్ లో అయితే వర్షాకాలం కదండి, అక్కడైతే కొంచెం లెగిసాయి చెట్లు. సో నేనైతే తీసుకొచ్చాను. మా స్ట్రీట్ లో మా లేఅవుట్ లో అందరూ చాలా మంది అడిగారు, చాలా మందికి ఇచ్చాను కూడా ఈ కొండపిండాకు. అత్తయ్య అయితే క్లీన్ చేస్తున్నారు. సో నేను చెప్పాను ఇలా క్లీన్ చేయాలనేసి. ఆకు తీసి వండుతామన్నమాట. మునగాకు ఎలా మనం వండుకుంటామో ఆకు తీసి, అలాగే ఈ కొండపిండాకు కూడా ఆకు తీసి వండుకోవాలి. క్లీనింగ్ అనేది ఒక 10 to 12 times పైన క్లీన్ చేసుకోవాలండి వాటర్ తో. ఎందుకంటే ఆకులో మనకి కిడ్నీలో స్టోన్స్ కోసం ఈ ఆకు అనేది తింటాం. అలాగే స్టోన్ మరి రాయలు తింటే మళ్ళీ మనకి స్టోన్స్ అనేది ఎక్కువైపోతాయి. అందుకే ఒక్క చిన్న ఇసుక రేణువంత రాయి కూడా ఉండకుండా చక్కగా క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా. ఏ ఆకుకూరైనా సరే అలాగే శుభ్రపరచుకోవాలి. సో మేమైతే ఈ ఆకుకూరని బాగా క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్ ఆకులన్నీ చెట్ల నుంచి ఆకులన్నీ సైడ్ చేస్తాను అనమాట, సపరేట్ చేసేసాం. చేయడానికి మాకు 2 hours పట్టింది, చాలా టైం పట్టిందండి. మార్నింగ్ 9 కి స్టార్ట్ చేస్తే 11:30 పైన అయిపోయింది. ఎక్కువ తెచ్చుకున్నాం అనమాట. పిల్లలకి కూడా పెట్టాను నేను. మన కిడ్నీలో మనకి స్టోన్స్ లేకపోయినా సరే మనం తింటే చాలా మంచిది. మనకు తెలియకుండానే మన ఒంట్లో ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. మనం తినడం వల్ల ఎక్కడైనా స్టోన్స్ అనేది ఉన్నా 1 mm ఉన్నా 0.5 mm ఉన్నా 0.2 ఉన్నా సరే అవి కరిగిపోయి మనకు వాష్రూమ్ ద్వారా టాయిలెట్స్ ద్వారా వెళ్ళిపోతాయి అంటారు. స్టోన్స్ అయితే కరిగిపోయి క్లీన్ అయిపోతుంది అంటారు డాక్టర్స్. సో చాలా మంది కొండపిండాకు ఎలా వండుకోవాలో ఏంటో తెలియక చాలా మంది అయితే నిర్లక్ష్యం చేస్తారండి. చాలా మంది అయితే దొరకక పాపం మెడిసిన్స్ యూజ్ చేస్తుంటారు. మాకైతే దొరికింది. నేను ఇప్పుడు ఇది ఎందుకు వండుతున్నానంటే పర్పస్ ఏంటంటే మా వారికి నాకు పెళ్ళైన కొత్తలో ఈయనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలిసింది. అప్పుడైతే ఈయన మెడిసిన్స్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడైతే లేవు. బట్ ఎక్కడైనా 1 mm అయినా లేకపోతే 0 ఉన్నా సరే మనం ముందుగానే ఇలాంటి కొండపిండాకును రసం తీసుకునైనా తాగినా వెంటనే రిజల్ట్ చూపిస్తుందండి. అంటే వెంటనే అంటే ఒక్క రోజులోనే చూపించదు, మనకు 15 రోజుల లోపు రిజల్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. సో నేనైతే ఇప్పుడు ఈ కొండపిండాకుని కడుక్కున్నాను కదా, క్లీన్ చేసేసుకున్నాను. పెసరపప్పు అయితే 1 గంట ముందు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు అంటే మన తాలింపు ఏం వేసుకోవాలనుకుంటే అవి వేసుకోవచ్చు. వేసుకొని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత పెసరపప్పు వేసేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి. అసలు వాటర్ అనేది ఒక చుక్క అవసరం లేదండి. మనకి వాటర్ అనేది ఒక్క చుక్క కూడా వేయకుండా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇది చూస్తున్నారు కదా, నేను చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. పెసరపప్పు బాగా మగ్గిందండి, ఇంకా బాగా మగ్గాలి. నేనైతే ఉప్పు కారం అనేది ఇప్పుడు వేయడం లేదు. ఉప్పు కారం పసుపు అనేది ఇప్పుడు వేయను. బాగా ఆకు కూడా బాగా మెత్తగా మగ్గిన తర్వాత వేస్తాను అనమాట. ఎందుకంటే అప్పుడే కదా ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. ఇప్పుడు పెసరపప్పు అనేది బాగా మగ్గింది. ఇప్పుడు చూసారా ఆకులు, కొండపిండాకు అనేది ఇప్పుడు వేసేసుకోవడమే. ఈ కొండపిండాకుకి పేరు ఎలా వచ్చిందని చాలా మందికి డౌట్. ఆ డౌట్ నాకు కూడా ఉందండి. కొండలనైనా పిండి చేసేది కొండపిండాకు అంటారు. కొండలంటే ఏంటండి, మన కిడ్నీల స్టోన్స్ ని ఈజీగా రిమూవ్ చేసే ఈ ఆకు కాబట్టి కొండపిండాకు అంటారు. సో కొండలాంటిదే కదండి, కిడ్నీలో స్టోన్స్ అనేది ఒక పెద్ద కొండలాంటిదే మనకి. సో అవి కరిగించేది కాబట్టి ఈ ఔషధాన్ని కొండపిండాకు అని అంటారు. ఆకుకూర అంతా వేసాక బాగా కలుపుకోవాలి. బాగా మగ్గిన తర్వాత మూత పెట్టుకోవాలండి. బాగా మగ్గాలి. ఆకుకూర అంతా చిమిడిపోయేలాగా బాగా మగ్గిపోవాలి. పెసరపప్పులో ఆకుకూర అంతా కలిసిపోవాలి. ఈ కాంబినేషన్ వచ్చి పెసరపప్పుతోనే చాలా బాగుంటదండి. మనం తోటకూర పెసరపప్పు ఎలా చేసుకుంటామో ఈ కొండపిండాకు కూడా సేమ్ ప్రాసెస్ లోనే, పెద్ద విషయం ఉండదు, సేమ్ ప్రాసెస్ లోనే వండుకోవాలి. ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకుని మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి. బాగా ఇది చక్కగా 4 వైపులా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గితే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది. ఈ కొండపిండాకుని ఇయర్లీ 2 times తింటే చాలా మంచిదండి. పిల్లలకు కూడా పెట్టవచ్చు, చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు. మరీ ఎక్కువ పెట్టక్కర్లేదు. ఒక గుప్పెడు అంటే ఒక 2 ముద్దల్లాగా పెడితే మంచిది వాళ్ళకి కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకు కూడా స్టోన్స్ వచ్చేస్తున్నాయండి. మరి అలాంటి రోజులు అయిపోయాయి మనకి.
పిల్లలకి కూడా స్టోన్స్ వచ్చేస్తున్నాయి, ఏం చెప్తాము. ఆ రోజులే అలాగే ఉన్నాయి. ఈ రోజులు అన్ని రోగాలే వస్తున్నాయి. మనం తినే ఫుడ్ వల్లే మనకి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తున్నాయి. చూసారా, బాగా మగ్గిపోయిన తర్వాత చక్కగా కారం వేసుకొని, కారం అయితే తక్కువ వేసాను. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా మనం కొండపిండాకు కర్రీ చేసుకున్నప్పుడు కారం తక్కువ వేసుకోవాలండి. టేస్ట్కి నాలుగుకి కారం తగిలేలాగా వేసుకోకూడదు, కొంచెం తక్కువ వేసుకుంటేనే ఆకు టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. కారం ఎక్కువైపోతే కూర టేస్ట్ అస్సలు తెలీదు, తిన్నట్టు కూడా అనిపించదు. సో నేనైతే కారం తక్కువ వేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఫ్రై అయిపోయింది అనమాట. చూసారా కొండపిండాకు ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. మీరు ముందు చూసినప్పటికి ఇప్పటికి ఎలా ఉంది కూర, మీరు ఒక్కసారి వండుకొని ట్రై చేయండి. ఎవరికైనా వండడం రాకపోతే ఈ వీడియో షేర్ చేయండి, అందరికీనా చాలా యూజ్ అవుతుంది. మీకైతే ఈ వీడియో నచ్చితే తప్పకుండా యూస్ఫుల్ అనే అనిపిస్తుంది కదా, అందరికీ షేర్ చేయండి. వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే వేడివేడి రైస్ లోకి కొండపిండాకు వేసుకుని అబ్బా తినేస్తున్నాం అనమాట, అంత టేస్టీగా ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ వీడియో. ఈ కొండపిండాకు అనేది ఇయర్లీ వన్స్ కాదు 2 times అయినా తినాలి, 6 months ఒకసారైనా తినాలి. కిడ్నీలో స్టోన్స్ లేని వాళ్ళు కూడా తింటే మంచిది, ఎందుకంటే మన బాడీలో ఏమవుతుందో మనకే తెలీదు. రోజులు అలా ఉన్నాయి. చూసారా, రైస్ లో కలుపుకొని తిన్నా, లేకపోతే రైస్ లో పప్పు వేసుకుని కూర మామూలుగా తిన్నా సరే, కూర ఉట్టి తిన్నా సరే చాలా బానే ఉంది. మీకు అస్సలు పసర వాసన అనగా ఏది ఉండదన్నమాట. కూర అంత బాగా వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బాయ్ బాయ్.